గోదావరోళ్ళం కదండి, ఇలాంటి స్పెషల్స్ అన్నీ చేసుకుంటాం. గోదావరోళ్ళం కదండి, ఇలాంటి స్పెషల్స్ అన్నీ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా గార్డెన్లో హార్వెస్ట్ వచ్చేసి కొన్ని కూరగాయలు ఉన్నాయి, అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి. వాటిని ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడైతే డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేద్దాం. ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ మ్యాక్సిమం ఇవే లాస్ట్ కాయలు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా పిందెలు అయితే రావట్లేదు. నా మట్టుకైతే ముగ్గిపోయినాయి. అమ్మో, కోతులు వచ్చినాయండి. మొన్న కోతులు వచ్చి మొత్తం మా గార్డెన్ అంతా కాయలన్నీ తీసుకెళ్ళిపోయినాయి. అందులో ఈ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా మొత్తం వచ్చేసింది. ఇవిగో చూడండి, కోతులు తినేసి 2-3 కాయలు అయితే తినేసి కోసుకెళ్ళిపోయినాయి. ఇదిగో ఒక చిన్న మొక్క అయితే ఉంచింది ఇక్కడ. ఇదిగోండి, అంటే డ్రాగన్ ఫ్రూట్స్ కోతులు తినము అనుకున్నాము, ఎందుకంటే ముళ్ళులు కదా, డ్రాగన్ ఫ్రూట్స్ దగ్గరికి రావనుకున్నాం. కానీ మొత్తానికి అవి తెలుగు మీరిపోయినాయి. డ్రాగన్ ఫ్రూట్స్ని కూడా కోసుకెళ్ళిపోయినాయండి. ఎప్పుడు ఈ ముళ్ళుల్లో దూరం మా శ్రీవారు హార్వెస్ట్ చేసేస్తారు. ఈసారి అయితే మా శ్రీవారు లేరండి, నేనే సోలోగా చేస్తున్నాను వీడియో, అందుకని కొంచెం కష్టంగా ఉంది. మా శ్రీవారు కొంచెం బిజీగా ఉండి రావట్లేదు అసలు గార్డెన్లోకి సరిగ్గా. ఈ మధ్య అసలు రావట్లేదు. మొత్తం గార్డెన్ బాధ్యతలన్నీ నాయనండి. ఇదిగోండి, అసలు నేను కొయ్యడానికి ఎంత కష్టంగా ఉంది, కోతులు ఎలా తిన్నాయో కూడా అర్థం కావట్లేదు. అమ్మా, అయిపోయింది. ఇదిగోండి, ఇంకా పిందు పూత అయితే రావడం లేదండి డ్రాగన్ ఫ్రూట్స్. ఏమో మేబీ వస్తాయేమో తెలియదు, ప్రస్తుతానికైతే ఇంకా అసలు లేవు. ఇదిగోండి, ఒక 7 కాయలు అయితే వచ్చినాయి. కోతులు తినగా మిగిలినవి అన్నమాట ఇవి. ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసి బీన్స్ కోద్దాం. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో బీన్స్ అయితే. చక్కగా ఏదో గుచ్చినట్టు దండలాగా చాలా చక్కగా ఉన్నాయి. మా శ్రీవారు అయితే తుఫాను దగ్గర నుండి ఇప్పటికీ గార్డెన్లోకి రాలేదండి. రోజు వర్షాలు రావడం, ఏదో అప్పుడప్పుడు నేను నీళ్ళేసి వెళ్ళిపోవడం అంతే. మళ్ళీ ఎప్పుడు వస్తారో, మా గార్డెన్కి ఎప్పుడు మోక్షం కలుగుతుందో. ఇవిగోండి, ఇప్పుడైతే బీరకాయలు ఉన్నాయి, బీరకాయలను హార్వెస్ట్ చేద్దామండి. అసలు చాలా బీరకాయలు వచ్చినాయి. ఇవిగోండి, మొన్న కోతులు వచ్చి ఎన్ని బీరకాయలు తినేసినాయి అంటే ఇంచుమించు 6 బీరకాయల వరకు తినేసినాయి. అలాగే ఎయిర్ పొటాటో ఇంత ముచ్చటగా హార్వెస్ట్ చేశాను ఒకే ఒక్కసారి, అంతే. తర్వాత తినేసినాయి అండి ఎయిర్ పొటాటోస్. అవి ఒక 5 కాయలు తినేసినాయి. ఉదయం వచ్చి చూస్తారు కింద తెల్లల్లా తినేసి పడేసి ఉంచినాయి కోతులు. ఇంకా చాలానే బెండ మొక్కలు విరిసేసినాయి, వంగ మొక్కలు. తుఫాన్ వల్లే చాలా నష్టపోయింది గార్డెన్. అంటే కోతుల దాడికి ఇంకా చాలా పాపం చాలా పాడైపోయిందండి గార్డెన్ అంతా. ఇవన్నీ కాదు కానీ ఎయిర్ పొటాటోస్ తినేసినాయి, దానికోసం నాకు చాలా బాధ వేసింది. ఇవి షార్ట్ పేర్ అండి, చిన్న సైజులో ఉన్నాయి. ఇదొకటి కొంచెం లేతగానే ఉందిలే, అయినా కోతులకి జడిసి కోసేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడైతే వంకాయలు ఉన్నాయండి, వంకాయలు హార్వెస్ట్ చేద్దాం. తుఫాన్ దెబ్బకి బలం లేక మా శ్రీవారు పైకి రాక వీటికి పోషకాలు ఇవ్వక ఇలా అల్లాడిపోతున్నాయి అన్నమాట వంగ మొక్కలు. తుఫాన్ రోజైతే బాగానే వీటిని ప్రొటెక్షన్ చేశారు, కానీ ఆ రోజు నుంచి రావట్లేదు. వచ్చి మనకి ఏంటంటే ఈ వర్షాలకి ఈ టబ్బులో మొత్తం వాటర్ అంతా ఫ్లో అయిపోయి వెళ్ళిపోతున్నాయి కదండి, అందుకని ఇందులో ఉన్న మనకి మెన్యూర్ అంతా వెళ్ళిపోయి సరిగ్గా బలం లేదన్నమాట మొక్కలకి. రేపు వస్తానన్నారు, చూస్తాను. రేపు వచ్చి మొత్తం అన్నీ గార్డెన్ అంతా అప్డేట్ చేస్తానన్నారు. ఇవిగోండి, అయినా పాపం బాగానే వచ్చినాయి వంకాయలు కూడా. ఇవ్వండి, ఇంకా ఇక్కడ దీన్ని కూడా కొన్ని ఉన్నాయి. ఇవి వెరైటీ వంకాయలు, ఇవి వేరే రకం వంకాయలు.
ఇవ్వండి ఈ మొక్క నుంచి వచ్చిన వంకాయలు. ఇప్పుడు వచ్చేసి స్పెషల్ హార్వెస్ట్ అండి. చింతకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, కింద ఉంటుంది మొక్క, పై వరకు చక్కగా వచ్చి పైన ఎంత బాగా పూసిందో, ఎంత బాగా కాసిందో. ఇప్పుడైతే వీటిని కట్టు పరిగెల్లేసి వండుతున్నాను. గోదావరి వాళ్ళం కదండి, ఇలాంటి స్పెషల్స్ అన్నీ చేసుకుంటాం అన్నమాట. చింతకాయలు, చేపలను వెరైటీగా వండుకుంటాం. ఇప్పుడైతే చింతకాయలను హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇంతకుముందు కొయ్యడానికైతే చాలా ఈజీగానే ఉండేది. వర్టికల్ పందిరి అల్లేసాము ఇక్కడ ఎయిర్ పొటాటోకి, అందుకని కొంచెం కష్టపడి కోసేస్తున్నాను. అట్టి పరుగులు చింతకాయలు వండుకుంటే ఉంటుంది, వాటిలో నీళ్ళు ఊరిపోతున్నాయి అసలు నాకు చెప్తుంటేనే. ఇప్పుడు కూరకు మాత్రమే కోసాను. చేపల పులుసులో చింతకాయలు. ఈరోజు మా గార్డెన్లో హార్వెస్ట్ చేసిన కూరగాయలు అయితే ఇవ్వండి. ఇవ్వండి, 2 రకాల వంకాయలు, బీరకాయలు, చింతకాయలు, గ్రీన్ లాంగ్ బీన్స్, కాకరకాయలు, అలాగే డ్రాగన్ ఫ్రూట్స్. ఇదండి మా హార్వెస్ట్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే మా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.